పూరా లోకల్. నగరంలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇక నిన్న ఆదివారం సాయంత్రం 4:30 సమయం నుంచి రాత్రి 9:30 10 సమయం వరకు కూడా భారీ వర్షాలు అనేవి నమోదవుతూ వస్తున్నాయి. ఇక నమోదయ్యాయని చెప్పాలి. ఇక మనం చూసుకుంటే కనుక ఎల్బీ నగర్ ప్రాంతం అలాగే ఉప్పల్ ప్రాంతాల్లో అయితే కనుక అధిక వర్షపాతం అయితే నమోదైంది. అలాగే ఇటు గచ్చిబౌలి కుకట్పల్లి ప్రాంతాల్లో అలాగే అమీర్పేట ప్రాంతాల్లో కూడా అధిక వర్షపాతం అనేది నమోదైంది. ఇక 12 సెంటీమీటర్ల వరకు కూడా ఈ వర్షపాతం అనేది గంటన్నర సమయంలో ఎక్కువగా నమోదైందని అయితే చెప్తున్నారు. ఇకపోతే కనుక ఈ యొక్క 2 రోజుల పాటు సోమవారం మంగళవారం పాటు కూడా ఈ వర్షాలు అనేవి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి ఇటు ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇకపోతే నిన్న నమోదైన వర్షానికి చూసుకుంటే కనుక నగర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదవడంతో ఎక్కడికక్కడ వాటర్ అనేది నిలిచిపోయింది. డ్రైనేజ్ వాటర్ తో పాటు ఈ వర్షం నీరు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి చాలా ఇబ్బందులు అయితే తలెత్తాయని చెప్పాలి. అలాగే ఈ వర్షాల కారణంగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. మెయిన్ గా ఈ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది నిలిచిపోయింది. గంటల తరబడి అలాగే కిలోమీటర్ల తరబడి యొక్క ట్రాఫిక్ అనేది నిలిచిపోవడంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అలాగే నిన్న సాయంత్రం సమయంలో ఈ వర్షం అనేది రావడంతో ఇటు ఉద్యోగులు అలాగే ఎవరైతే బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారో నిన్న ఆదివారం అయినప్పటికీ కూడా సాయంత్రం సమయంలో బయటికి వెళ్ళి వచ్చే సమయానికి వర్షపాతం హఠాత్తుగా ఉన్నట్టు ఉండి ఒకేసారి 12 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవడంతో ప్రజలందరూ కూడా చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పాలి. అలాగే ఈ వర్షాల కారణంగా ఇటు విద్యుత్ తీగలకు కూడా ఇబ్బంది ఏర్పడి ఇటు పవర్ సప్లై కూడా తగ్గిందని చెప్తున్నారు. అలాగే ఈ యొక్క వర్షాలు చూసుకుంటే కనుక ఇది సోమవారం మంగళవారం ఈ 2 రోజుల పాటు ఈ వర్షాలు అనేవి కొనసాగుతున్నాయని చెప్పేసి ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మెయిన్ గా అల్పపీడనం కారణం అలాగే ఉత్తర భారతదేశంలో ఏర్పడిన గాలులు అనేవి ఇటు మన సౌత్ వైపు వీయడంతో ఈ గాలులు అలాగే అల్పపీడనం రెండు కలిసి వర్షాలు అనేవి భారీ వర్షాలు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్తున్నారు. అయితే ఇటు తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కనుక మెయిన్ గా ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో జిల్లాల్లోని ఏకంగా 12 జిల్లాల వరకు కూడా ఈ హెచ్చరికలు అనేవి ఐఎండీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు అనేవి భారీ వర్షాలు మోస్తరు వర్షాల నుంచి అతి భారీ వర్షాల వరకు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అంటున్నారు. అలాగే నిన్న కురిసిన ఈ యొక్క వర్షానికి నగరంలో అయితే చూసుకుంటే గచ్చిబౌలి ప్రాంతంలోని అంటే నిర్మాణంలో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్ యొక్క ప్రహారీ గోడ కూలడం వల్ల ఒక వ్యక్తి అయితే ఆదిలాబాద్కి చెందిన ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. అలాగే ఆయనతో పాటు 4 అయితే తీవ్ర గాయాలు పాలయ్యారు. అలాగే ముషీరాబాద్ ప్రాంతంలో కూడా నాలా గోడ కూలడంతో ఒక వ్యక్తి ఆ నాలాలో కొట్టుకుపోయిన దృశ్యాలు కూడా చాలా కనిపించాయనే చెప్పాలి. అలాగే ఈ వాటర్ అనేది ఎక్కువగా నిలిచిపోవడంతో కొన్ని ప్రాంతాలు యూసఫ్గూడ ప్రాంతాలు అలాగే జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కూడా చాలా వాటర్ అనేది రోడ్ల పైన చాలా సమయం వరకు కూడా నిలిచిపోయిందనే చెప్పాలి. సో ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ వర్షం అనేది మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం సమయంలో కూడా మనం చూసుకుంటే మొత్తం హైదరాబాద్ మొత్తం కూడా మొత్తం ఎక్కడ ఎండ లేకుండా మొత్తం అంతా కూడా వాతావరణం చేంజ్ అయిపోయింది. ఉదయం నుంచే కూడా ఈ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఇటు హైదరాబాద్ తో పాటు మిగతా జిల్లాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలోనే ఆ జిల్లాలకి అలర్ట్స్ కూడా జారీ చేశారు. ఒక 4 జిల్లాల వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే మిగతా జిల్లాలకి ఎల్లో అలర్ట్ అనేది జారీ చేశారు. ఎల్లో అలర్ట్ లో హైదరాబాద్ ఉండడంతో ఇక్కడ ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ గా ఉద్యోగులు అలాగే విద్యార్థులు స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కుదిరినంత వరకు అంటే వర్షాలు పడే ముందే ఆఫీస్కి చేరుకొని వాళ్ళ పనులు ముగించుకోవాలి. వర్షాల టైంలో బయటికి రావద్దని కూడా ఐఎండీ అధికారులు వాతావరణ శాఖ నుంచి అయితే నిన్న సమయంలోనే హెచ్చరికలు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇకపోతే కనుక ఈ నగర వ్యాప్తంగా ఈ రాబోయే 2-3 గంటల పాటు కూడా వర్షాలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. వర్షాలతో పాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఇటు నగర ప్రజలు అలాగే మిగతా జిల్లా ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. కెమెరా పర్సన్ విజయ్తో రామలక్ష్మి, హైదరాబాద్ నుంచి.